పాకిస్తాన్లో వేసినా, ఇంగ్లాండ్లో వేసినా చేదుగానే ఉంటాయి. ఎందుకంటే దాని పుట్టుకే చేదు గనుక, దాని గుణమే చేదు గనుక. అలాగనే మొదటి మనుషుడు పాపము చేస్తే అతనుని అందరూ వచ్చారు. ఆయా దేశాల యొక్క వాతావరణాలు, తినే ఫుడ్డును బట్టి ఆలోచించండి, కొందరు తెల్లగాను కొందరు నల్లగాను ఉంటారు. తర్వాత మనుషులు పెట్టుకున్నారు, మీది ఈ కులం, మీరు ఈ కులస్తులు, మీరు ఈ కులస్తులు, ఈ మతస్థులని మనుషులు పెట్టుకున్నారు, దేవుడు పెట్టలేదు. అనగా మొట్టమొదటిగా దేవుడు కలుగజేసిన మనిషి ఒకే ఒక మనిషి ఆదామునకు. కులం లేదు, మతం లేదు, ఏ భేదం లేదు. ఆ ఒక్క మనిషి నుండి మనుషులందరూ వచ్చారు. ఈ లోకంలో మనుషులు అన్ని పెట్టుకున్నారు, కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు, ఇవన్నీ కూడా. నేనేమంటే పాపం ద్వారా మనుషుడు ఈ భూమి విస్తరించాడు. అందుకనే పాపం అందరిలో ఉంది. అయితే ఏంటయ్యా అని మీరు అడగవచ్చు. అమ్మా ఆలోచించు, ఉదయాన్నే పనికి వెళ్ళాను నేను, సాయంకాలం నాకు కూలి ఇస్తాడు.